అండి, నా పేరైతే కావేరి. మీ దాంట్లో నేను కొంతమందికి తెలియచ్చు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో 100K ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు, చూడొచ్చు మీరు ఒకసారి. కానీ యూట్యూబ్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. అది కూడా 100K అయ్యాక నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అనేసి నాకు అర్థమైన తర్వాతనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే సపోర్ట్ చేశారో నాకు యూట్యూబ్లో కూడా అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మీ పైన నమ్మకంతో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అలాగే నేను జస్ట్ ఈ ఫోన్లో నేను వీడియోస్ తీస్తుండే ఇన్స్టాగ్రామ్లో. బట్ మీ పైన నమ్మకంతో నేను ఇప్పుడు ఐఫోన్ అయితే తీసుకున్నా. ఈఎంఐ కట్టకపోతే మా అమ్మ అయితే నాకు వాదిస్తుంది. కూడా ఏ ఫోన్ తీసుకున్నా అనుకుంటున్నారు? ఐఫోన్ 17 అయితే తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను డైలీ వీడియోస్ తీయాలి, డైలీ వ్లాగ్స్ చేయాలి. వీక్లీ 3 times లాంగ్ వీడియోస్ వస్తాయి, మీకు డైలీ షార్ట్ వీడియోస్ వస్తాయి. రెగ్యులర్గా చూడాలి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు మీరు. ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చి, మంచి లైక్స్ వచ్చి, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. అలాగే నా గురించి మీకు తెలియాలంటే ఈ లాంగ్ వీడియో మొత్తం చూడాల్సిందే. నా ఇన్స్టాగ్రామ్ జర్నీ, నా లైఫ్ జర్నీ మొత్తం ఈ వీడియోలోనే నేను చెప్తాను. నా ఇంట్రడక్షన్ వీడియో ఇది. ఒక 10 minutes వరకు ఉంటుంది, కొంచెం ఓపిక పట్టుకొని చూడండి. ఎందుకంటే నేను ఎన్ని కష్టాలు ఫేస్ చేశానో, ఎన్ని స్ట్రగుల్ పడ్డానో, ఎవరెవరితోటి మాటలు పడ్డానో, ఎవరెవరితోటి తిట్లు పడ్డానో, ఎన్నెన్ని సంవత్సరాలు ఎవరెవరితోటి మాట్లాడలేదో ఈ వీడియోస్ కోసం అన్నీ చెప్తాను. ఓకేనా? జస్ట్ నేను సరదాగా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకు మంచి గ్రోత్ వచ్చింది కాబట్టి నేను వదులుకోలేకపోయాను. సో అలానే నాకు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. ఇంత క్యూట్గా అడుగుతున్నా, నిజం చెప్తున్నా గైస్. ఇప్పటివరకు నేను ఎవ్వరు సపోర్ట్ తీసుకోకుండానే నేను ఇంతవరకు వచ్చాను ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా ఇకపైన కూడా నేను ఎవ్వరు సపోర్ట్ తీసుకోను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, రేపు చెప్పుకుంటారు. నాకు అది నచ్చదు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నా ఫ్యామిలీలో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వద్దు, ఎందుకు, అవసరమా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేను కూడా మంచిగా మాట్లాడతా. ఎందుకు, ఏంటి అనే వాళ్ళతోటి కూడా నేను మంచిగానే మాట్లాడతా. బట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా, ఎవరి లైఫ్ వాళ్ళది. అంతేగాని వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి నచ్చలేదు అని నేను మానేయలేను కదా. ఎందుకంటే నా లైఫ్ మొత్తం నేను దీంట్లోనే రిస్క్లో పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే నాకు సారీ గైస్, తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మేము బెస్టీ, మా బంజారా చోరీసు. సో నాకు తెలుగు కొంచెమే వచ్చు, అంత రాదు. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా మన దారి మనం చూసుకోవాలి. ఎందుకంటే రేపన్నాడు ఎవరు రారు మన కాడ. ఫ్యామిలీ రాదు, ఫ్రెండ్స్ రాదు, ఇంకెవ్వరు రారు, చుట్టాలు అయితే అసలే రారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఈ వీడియో చూసినాక కంపల్సరీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతారు, ఏంటంటే ఏం రాలేదు మేము అది ఇదని. బట్ నేను మీకు చెప్పే వాళ్ళకి చెప్తున్నా. అది మీకు అనుకుంటే అది మీ ఇష్టం, మీకంటే మీకు కాదు గైస్. మా ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి అంటున్నా నేను, మీకంటే మీకేం చెప్పట్లేదు. సరే, వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే కానీ మన మ్యాటర్లో వద్దాం. నాకు యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అందరూ ప్లీజ్. ఇంత క్యూట్గా అడుగుతున్నా, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా నేను. అండ్ నాకు మంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనుకోండి గైస్, ఒక 1000 వరకు వచ్చినా నేను గివ్ అవే అయితే స్టార్ట్ చేస్తాను ఇవ్వడం. అలానే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీరందరూ మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, ప్రాపర్ అడ్రస్ ఉండాలి, అది కూడా మీ లొకేషన్ కరెక్ట్గా పెడితే నేను 10 మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. నేను అందరికీ మంచి గిఫ్ట్ అయితే ఒక గివ్ అవే అయితే తెచ్చి పెట్టాను. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను. బట్ నేను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను, బట్ అదేమో అంత రీచ్ పోలేదు. సో దానివల్ల నేనైతే అది అట్లనే స్టాప్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను రివీల్ చేస్తాను. ఈ వీడియో కొంచెం పాపులర్ అయిందనుకోండి, మంచిగా చేస్తాను కంపల్సరీ.
అండ్ అలాగే మీరు కూడా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా నాకు DM చేయండి. నేను 100కి 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎలాగో ఎవరి సపోర్ట్ తోటి పైకి రాలేదు. కనీసం నా సపోర్ట్ తోటి మీరైనా వస్తారు కదా. యూట్యూబ్ ఓకే అంత గ్రోత్ లేదు అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో నాకు కొలాబ్ చేయండి. నేను కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈరోజు ఇంత మాట్లాడుతున్నా, ఇంత చెప్పగలుగుతున్నా. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఇలా అంటుండే, నీకు అవసరమా రీల్ చేయడం, ఎందుకు, మీ నాన్న చనిపోయిన తర్వాత మీరందరు చాలా ఇదైపోయినారు అంటే. మా నాన్నకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మాకు 10 రోజులు ఊర్లో పంపించేసి మా కూతురు సినిమా షూటింగ్కి పోయింది, రామోజీ ఫిలిం సిటీలో ఉంది, అది ఇదని అబద్ధాలు చెప్తుండే అందరికీ. సో నేను అది నిజం చేయాలనుకుంటున్నా ఈరోజు. అది తప్ప నాది? మీ నాన్న చనిపోయినందుకు మీరు రీల్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అంటారు. కొంచెమైనా మాట్లాడడానికి సెన్స్ ఉండాలి జనాలకి. ఇంకొంతమంది ఎట్లుంటారంటే, నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు అవసరమా, అదా ఇదా, నీకు అసలు రీచ్ వస్తుందా, నీకు డబ్బులు వస్తాయా, అది ఇదని చాలా మాట్లాడినారు. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంత నేను కొలాబ్ చేసిన వాటితోటి నాకు కొంచెమైనా ఇన్కమ్ వచ్చిన తర్వాత, అది కూడా వాళ్ళు చూసిన తర్వాత నమ్మి ఇప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత మాట్లాడుతున్నారు అనేది నాకే తెలుసు. స్టార్టింగ్లో ఎందుకు ఇట్లా చెప్పాలి, అవసరమా? ఇప్పుడు ఎవరిది వాళ్ళదే కదా. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ అయితే నీది నీకు, నేను ఇన్ఫ్లుయెన్సర్ అయితే నాది నాకే ఉంటుంది. ఎవరిది వాళ్ళకే ఉంటుంది బ్రో. అట్లా మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు నీది నీకు ఉంటుంది, నాది నాకు ఉంటుంది, అంతే. ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ కాదు, చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అనుకో, చూస్తారు ఫస్ట్ ఇట్లా కింద నుంచి పై వరకు చూసి, తర్వాత ఎందుకు వీడియోస్ ఇస్తున్నావు, ఏదైనా పని చేయకపోవచ్చు కదా, మీ మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా అంటే, ఓకే నేను పని చేసి ఇది కూడా చేస్తున్నాం. నాకు మంత్లీ 4 వీక్ ఆఫ్స్ ఉంటుంది గైస్. 4 వీక్ ఆఫ్స్లో ఇది తీసుకొని వీడియోస్ తీసుకుంటా. ఒకటే రోజు 4 వీక్ ఆఫ్స్ తీసుకుంటా కదా, అప్పుడు ఒక్కొక్క 10 వీడియోస్ తీసుకొని పెట్టుకుంటా. నేను డైలీ ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక్క రోజులో 3 శారీస్ మార్చి చేస్తాను. వీళ్ళకేం తెలుసు నా కష్టాలు. నేను వీడియోస్ తీస్తుంది, డైలీ పోస్ట్ చేస్తుంది, అదొక్కటే తెలుసు, అంతే. కానీ ఎవరి కోసం, నేను వీడియోస్ కోసం నా టైం వేస్ట్ చేసుకొని ఈరోజు వీడియోసే తీయాలి, ఈరోజు నేను నా వర్క్కి వెళ్ళొద్దు, లీవ్ పెట్టుకోవాలి అనేది నాకు ఎప్పుడు లేదు. అది చేస్తాను, ఇది కూడా చేస్తాను నాకు. బట్ దీంట్లో యూట్యూబ్లో కూడా నాకు మంచి గ్రోత్ వచ్చి నేను కూడా మంచిగా ఫేమ్ అయితే అది మానేస్తాను. నేను ఇదే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో వచ్చిన తర్వాత కూడా అది చేస్తే నాకు టైం సెట్ అవ్వాలి కదా. నాకు టైం సెట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ నేను ఇది డైలీ బ్లాగ్స్ చేస్తాను. కాబట్టి నాకు దీంట్లో కొంచెం గ్రోత్ వచ్చి కొంచెం మంచిగా ఫేమ్ వచ్చింది అనుకో యూట్యూబ్లో కూడా, అది నేను మానేస్తాను. అది కూడా మీ పైననే డిపెండ్ అయి ఉంది, ఇదా అదా అనేది. ఓకేనా? ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే చూసారు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నా టాకింగ్ ఓకేనా లేదంటే నేను ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా అనేది కామెంట్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే నాకు కూడా అర్థం అవ్వాలి కదా, మీకు అర్థమవుతుందో లేదో అనేది నా మాటలు. సో మేము బంజారా కాబట్టి నాకు అంతంత మాత్రమే వచ్చు తెలుగు, పర్ఫెక్ట్గా కూడా రాదు. అందుకనే ఈ మాట కూడా చెప్తున్నా. అండ్ ఈ వీడియో ఇంతవరకే ఎండ్ అయిపోతుంది. ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను ఏదైనా ఒకటి డిసైడ్ అవుతాను. ఓకేనా? బాయ్. ఇస్ యూ ఆల్.